మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రమయ్యా. మీ ప్రేమ ద్వారా తండ్రి ఇదిగోనైనా మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ ప్రేమని ప్రత్యేకపరిచి తండ్రి విలువైన జీవితం తండ్రి మీ అందు మాకు అనుగ్రహించి నేను నడిపిస్తున్న విధానం పెట్టి స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం నాయన తండ్రి. చెబుతున్న నాయకులు వింటున్న వారి అందుకు తండ్రి మీ ఆత్మ కావలం ఉంచి నన్ను పూర్తిగా మరుగు చేసి నీ బిడ్డలతో నేరుగా మాట్లాడమని మీరే మహిమ పొందుకోమని యేసునామాని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, శ్రద్ధగా వెళ్తాం. చదువుకున్న లేఖన భాగంలో విషయం మీరు ఎంతవరకు అర్థమైందో జాగ్రత్తగా గమనించండి. మీరు చూచడం మట్టుగా చూస్తురు కానీ మీకు కనబడదు అన్నాడండి. వినమట్టుగా వింటారు తప్పించి కానీ దాన్ని గ్రహించరు అన్నాడు. ఈ మాట పూర్వకాలం భక్తులైనటువంటి విషయం చెప్పిన మాట నిజమే అన్న మాట మాట్లాడుతుంది. ఏం జరిగింది? ఎక్కడో ప్రవక్త చెప్పిన మాటని లేవనెత్తుతూ క్రీస్తు కాలంలో క్రీస్తు సజీవమైన దినాల్లో తను మాట్లాడుతున్న మాటలను వివరిస్తున్నటువంటి భక్తుడు మత్తయి భక్తుడు కానీ లూకా భక్తుడు కానీ ఈ మాటల గురించి మాట్లాడతారండి. సువార్తికులందరూ ఏం జరుగుతుంది? ఒకనాటి కాలం నుంచి మరోనాటి కాలంకి ఇంచుమించుగా 1000 సంవత్సరాల కాలం, అయితే 100 సంవత్సరాల కాలం జరుగుతున్నప్పుడు కూడా మనుషుల్లో మార్పు ఉందంటే మార్పు లేని జనాంగాన్ని చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ఒకనాటి నుంచి మరొక నాటికి అనగా కొన్ని సంవత్సరాల కాలంలో మన రూపురేఖలు మారిపోతాయి, అవునా కదండి? చిన్నప్పుడు వేసుకున్న వస్త్రధారణ కాస్త పెద్ద ఎదురు మారిపోతుంది, అవునా? మనం చూస్తున్నటువంటి ప్రాంతము మరొక నాటికి ఆ ప్రాంతంలో ఉండట్లేదు. మార్పు చెందుతుందా లేదు చెప్పండి? ఇప్పుడు కూడా మీరు చిన్నప్పుడులా గౌన్లు వేసుకుని నోట్లు ఏలు పెట్టుకుని ఏంటిరా అంటారు కదా, అంటారా? అనలేరు కదా. ఎందుకని? మార్పు వచ్చింది కాబట్టి మీ ఎదుగుదలకి మీ స్థితికి అది కరెక్ట్ కాదు కదా, కాదు. అది ఎంత వాస్తవమో అలాగే దేవుని వాక్యంలో కాలం గడుచిన కొద్ది అలాగే ఉండిపోవడం ఎంత మాత్రము సబబు కాదండి. బాధ కలుగుతుంది, అవునా కాదా? మీ తల్లిదండ్రులు పిల్లలు చిన్నప్పుడు ముద్దుగా మాట్లాడతారు, నా రానిదాని మాటలు మాట్లాడతారు. చిన్నప్పుడు మాట్లాడితే అది ఓకే, పెద్ద అయినందుకు కూడా ముద్దుగా మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా మాట్లాడుతున్నామంటారా చెప్పండి? చిన్నప్పుడు అయితే ఎత్తుకుని ముద్దాడేసి నా బంగారు కొండ అంటాం. అదే మాటలు ఒక 20 ఏళ్ళు వచ్చిన మాట్లాడమనంటే కలుగుతుంది, అవునా కదా? ఎప్పుడు మారుతాడు? ఎప్పటికి ఆ ఎదుగుదల వస్తుంది? ఎప్పుడు బుద్ధి మారుతుంది అని చెప్పి లోపల వేదన పడుతూ ఉంటారు, అవునా కదా? సేమ్ అదేనండి, అదే బాధపడుతున్నాడట. ఎవరో దేవుడు. మీరు చూచడం మట్టుకు చూస్తారే కానీ మీకు కనబడట్లేదు, వినడం మట్టుకు వింటున్నారు తప్పించి కానీ గ్రహించట్లేదు అని నేను చెప్పిన మాట కాదు. ఒకప్పుడు పూర్వకాలం 700 సంవత్సరాల క్రితం ప్రవక్త మాట్లాడిన మాట ఎప్పటికీ అలా కట్టొచ్చినట్టుగా కనబడుతుందయ్యా. ఏందయ్యా మీ మార్పు అడుగుతున్నాడండి దేవుడు. మారుతున్నాడు జనాలు, గ్రహిస్తున్నారా జనాలు? దేవుని పిల్ల ఆలోచించాడు. ఏమైపోతుంది? ఎన్ని మాటలు వేల కొద్ది మాటలు వింటున్నా సరే కానీ ఈ రోజుకి మార్పు లేని జనాంగం ఎలా చెప్పండి? యోహాను సువార్తలో మాట్లాడుతున్న మాట 3వ అధ్యాయం 16వ మాట మనందరికీ ఇష్టమైన మాట, మనందరికీ బాగా సండే స్కూల్ నుంచి కంఠస్థమైనటువంటి మాట. ఈ మాట చదువుకుంటే ఆ మాట కనుకున్నటువంటి భావం నిజంగా గుండె పగిలిపోతాయండి. మాట మీరు జాగ్రత్తగా గమనించగలిగితే గ్రహించగలిగితే ఏంటి మాట? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు ఏంటమ్మా విశ్వాసం ఉంచిన వాడు నశ్యింపగ నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన. ఏంటండి
ఆ దేవుడు మా కోసం ఈ భూమి మీదకి వచ్చి మా కోసం ప్రాణం పెట్టాడు, లేకపోతే మా కోసం రక్తం కార్చాడు, మా కోసం ఆయన బలైపోయాడని చెప్పి ఏడుస్తుంటాము. ఇదిగో ఇప్పుడు వచ్చేసిన సీజన్ కూడా బళ్ళుమని ఏడుస్తున్నాము. ఏడిపోయినా ఆయనకు కావాల్సింది. అక్కడ మాట్లాడుతున్నాడు, గ్రహించరు, కనబడట్లేదు, మీ హృదయం కొవ్వింది అన్నాడండి. అది మార్పు కావాలని దేవుడు చూస్తుంటే మైదండి అని చెప్పి ఒక సీజన్ పెట్టుకుని అందులో మనం బళ్ళుమని ఏడుస్తూ ఉంటాం. ఇదా నేర్పింది, ఇదా దేవుడు చూస్తుంది మన నుంచి. ఆయన ఆశ ఏంటో, ఆయన తృష్ణ ఏంటో, ఆయన కోరిక ఏంటో, అయితే ఆయన ఉద్దేశం ఏంటో ఈరోజు ఈ సమస్త మానవాళికి కాకపోయినా సరిగా కనీసం క్రైస్తవ సమాజానికి అర్థమయ్యిందా? జనపిల్ల అర్థమయ్యిందా? దేవుడు మనకి దూరంగా ఉండేవాడుకున్నారండి. మీరు మీకు అర్థం కావట్లేదు. అసలు ఆయన ఆ మాటకి అర్థం ఏంటంటే ఆయన తెగించుకుని నేను ఉండలేను బాబు అని చెప్పి మనుషుల మధ్యకు పరిగెత్తుకుని వచ్చేస్తున్నాడండి. అది మాటది. నేను దేవుడిగా ఉండాలని నాకు ఆశ లేదు, దేవుడిగా ఆహార్యాన్ని పొందాలని నాకు ఆశ లేదు, దేవుడిగా మీ దగ్గర నుంచి ఆరాధన పొందుకుందామని నాకు ఆశ లేదు, కానీ నేను మీ దగ్గరకు వచ్చి మీతో పాటు ఉంటాను అన్నదానికి ఆశ అండి. ఆ దానికే ఆ యోహాను సువార్త 3:16 మాట. నేను ఉండలేను, ఇక్కడ పరలోక సింహాసనం మీద నేను కూర్చోలేను, వచ్చేస్తాను మీ దగ్గరికి. కానీ రావడానికి వచ్చేస్తే ఆయన ఎవరు చెప్పండి? దేవుడు మనుషులతో ఉండగలరా? సాధ్యమాది? ఆయన చూస్తే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మనుషుల మధ్య ఎలా నివసించగలడు? దేవుని పిల్లలు, అందుకే ఈ గోడ మీకు తెలుసండి. అందుకే ఈ గోడ ఏంటిది? ఈ గతి. అసలు దేవుడే మన మధ్య నివసిస్తే అని ప్రత్యేకంగా గుడి ఎందుకు, దేవాలయం ఎందుకు మీకు తెలుసా? ఈ దేవాలయం ఎవరు కూడా వచ్చింది తెలుసా? మన యొక్క అవిధేయత వల్ల దేవాలయం వచ్చింది. అసలు దేవాలయం నిర్మించబడింది దేని వల్ల తెలుసా? మన యొక్క హృదయము గర్వము చేత, మన హృదయము కొవ్వు చేత. అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఏమనంటే ఇదిగో మీరు చూచుట మట్టుకు చూసేదే కానీ అది కానకుందరు, వినుట మట్టుకు విందురే తప్పించిన గ్రహించుకుందరు, ఆ గ్రహించినట్టు మీ హృదయము కొవ్విందయ్యా, కొవ్వింది. ఎంతకాలం నేను చెప్పాలి, ఎంతకాలం ప్రకటించాలి. దేవాలయం గోడ కూడా పగలగొట్టుకుని బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని పిల్ల, దేవాలయం అనేసరికి మీరు గమనించండి. ఒక నమూనా పూర్వకాలం మోషే కాలంలో ఒక దేవాలయం ఏర్పాటు చేయబడేది తెలిసింది. ఆ దేవాలయం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మరలా 2 స్థలాలు మనకి కట్టాడు. ఏ స్థలాలు? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలం ఎందుకు కావాలి? పరిశుద్ధ స్థలం ఏంటి, అతి పరిశుద్ధ స్థలం ఏంటి? దేవుడు అక్కడ ఉండలేడు కదా, దేవుడు మనతో ఉండాలి కదా, ఆయన ఆశది కదా. అలాంటప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలం ఎందుకు వచ్చాయి? మన అవిధేయత, మన దుర్మార్గపు క్రియలు, మన పాపపు క్రియలు, మన హేయమైన క్రియలు ఆయన అంత దూరాన పెట్టేసి తెలుసండి. వ్యాధులు పడుతున్నాడు. అక్కడ ఏదో అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్యన ఊరేగుతూ ఆ ఆస్వాదాన్ని ఆదిస్తూ ఆయన ఏదో సంతోషంగా ఉండనుకుంటారో మీరు? లేదండి, వ్యాధులు పడుతున్నాడు దేవుడు మన మంచికి వచ్చేద్దామని. అసలు ఆయన సంకల్పం మీరు అనుసరిస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే అండి, అదేనండి యోహాను సువార్త 3:16. ఆయన ఉండలేకపోతాడు పైన, ఇప్పటికి కూడా ఉండలేకపోతాడు. ఆ రోజు ఎలాగైతే ఉండలేక ఆ తెగించుకుని ఆకాశం తెర ఇప్పుకుని ఇలా భూమి మీద కలగ వచ్చేసాడో, ఈ రోజు కూడా ఎప్పుడు వచ్చేద్దామా అని చూస్తాడు. కానీ ఆయన ఉండడానికి చోటు లేని జనాంగంగా మారిపోయాడు ఈరోజు సమాజం. ఆయన మన మధ్యకి తీసుకునే విధంగా మనుషులు మారిపోయారండి. ఇంకా మార్పు లేదు, నిజమైన ఆయన కోరుకున్న మార్పు లేదు. ఇష్టానుసారంగా జీవిస్తున్న జనాంగానికి ఏం చెప్పాలి? ఎంతకాలం చెప్పాలి? ఏం చెప్పాలి? సంఘాలు పెరుగుతున్నాయి, క్రైస్తవులు పెరుగుతున్నారు, అనేక మంది కోట్ల క్రైస్తవులు ఉన్నారు. కానీ ఏది మార్పేది? ఆయన కోరుకున్న మార్పేది. ఈ రోజు దేవుడు వస్తే నా మధ్యన ఎలా కౌగిలించుకునే స్థితి మనకు ఉందా? మన మధ్యన ఇలా ఇగుర్చుకుని ఆయన చట్టపట్టాల్సిన ఆయనతో పాటు కలిసి తిరిగేటువంటి పరిస్థితి మనకు ఉందా? లేదు. ఎందుకంటే మనం దూరంగా పారిపోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాపవి. దేవాలయము మోషే చేత ప్రత్యక్షపు గుడారముగా కట్టబడి చూడండి. ఒకరోజు పరిశుద్ధ స్థలము,
అతి పరిశుద్ధ స్థలముగా 2 ఆవరణలతో కట్టబడి చూడండి. మీరు అనుకుంటున్నారు దేవాలయం అక్కడి నుంచి ప్రారంభమైంది అనుకుంటారండి. అవునా? దేవాలయం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మోషే చేత అరణ్య మార్గంలో ప్రత్యక్ష గుడారం నుంచి ప్రారంభమైంది అనుకుంటాం మనం. అక్కడి నుంచి గుడారాల దగ్గర నుంచి మార్చబడి రాతి కట్టలతో కట్టబడిన ఈ దేవాలయంగా మారింది. ఇప్పుడు ఆ దేవాలయం, ఆ యెరూషలేము దేవాలయం తలపించినటువంటి ప్రతి చోట కూడా సమాజ మందిరంగా కలిసింది. ఆ తర్వాత మనం అందరూ ఆరాధించుకునే దేవాలయంగా మారాయి. ఈ దేవాలయం ఆరంభం ఎక్కడ ప్రారంభమైందంటే, ఎక్కడంటే అక్కడ అంటారంటే మోషే దగ్గర గుడారంగా ప్రారంభమైంది అనుకుంటున్నారు. కానీ ఆ దేవాలయం ఎక్కడ ప్రారంభమైంది ఒకసారి చూద్దామండి. మొదటిగా మోషే దగ్గర నుంచి ప్రారంభమైన ఆ దేవాలయం, ఆయన నివాసము ఒకసారి చూద్దాం. ఎప్పుడు కట్టుకుంటున్నాడో దేవుడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయము చూద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ మాట. నేను వారిలో ఎవరండి వీళ్ళు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేల్ జనాంగాన్ని మాట్లాడుతున్నాడు. నేను వారిలో నివసించినట్లు అంటే అర్థం ఏంటండి? ఉండడానికి. ఆయన మనతో పాటు వాళ్ళతో పాటు ఉండడానికి ఆశపడుతున్నాడు అండి. నేను వారిలో నివసించడానికి వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. స్థలం ఎందుకు వచ్చిందండి ఆయనకి? ఆయన పిల్లలు ఆయనతో పాటు ఒక తండ్రి తన పిల్లలతో ప్రత్యేకంగా గదిలో ఉంటాడండి. ఒక తండ్రి ఒక కుటుంబంలో ఒక ఇల్లు ఉందనుకోండి, తండ్రికి ప్రత్యేకంగా గది పెట్టుకుని పిల్లలందరూ మీరు ఎక్కడ ఉన్నారంటాడా? చెప్పండి. అలా ఏ తండ్రి ఏ కుటుంబంలో ఉండరు కదా. అలాంటి పరలోకపు తండ్రి ఆయనకి ప్రత్యేక ఒక స్థలం ఎందుకు కట్టమంటున్నాడు? అందులో మరి 2 భాగాలు చేసి ఈ భాగము పరిశుద్ధ స్థలం, మరొక భాగం అతి పరిశుద్ధ స్థలం ఎందుకు చెబుతున్నాడు? ఆలోచించాలి. ఇంకేమన్నాడమ్మా? నేను నీకు కనబరచు విధముగా ఆ మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిను నిర్మించవలను. ఇలా కొన్ని నమ్ములో చెప్తున్నాండి. ఇలాగా ఆవరణం ఉండాలి, పరిశుద్ధ స్థలం ఉండాలి, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారంటే నేను ఉంటాను. ఎవరు? నేను. నేను ఎలా ఉంటానంటే ఒక మందస్సు ఉంటుంది అక్కడ. ఒక మందస్సుని చిన్న పెట్టే రాతి పలకలు అంటే దేవుని శాసనాలు, ధర్మశాస్త్రం ఆజ్ఞతో కూడుకున్నటువంటి ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఆ మందస్సులో పెడతారు. ఆ మందస్సానికి ఏం చేస్తారంటే ఆ మందస్సును పైన ఒక కరుణాపీఠం ఉండాలంట. కరుణాపీఠం. ఆ కరుణాపీఠంలో పీఠం అంటే మీకు బాగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? పీఠం ఏంటి? కూర్చొని ఈ కుర్చీలు. ఇప్పుడంటే కుర్చీలు వచ్చాయి. పూర్వకాలం పీటలే. పీఠం పోయేవారు వెళ్ళిపోతాడు సినిమాలకి, ఈ సినిమాలకి. అవునా? చేతిలో శాప, ఈ చేతిలో పీట. అవసరం పడుకున్నారు అక్కడ పీట. కానీ మనం కూర్చున్న పీట కదా అది. అతి పరిశుద్ధుడు, అతి కృప కనికరం కలిగిన వాడు. అందుకే ఆయనకి అలాంటి గొప్ప దేవుడు కాబట్టి ఆ పీట మామూలు పీట కాదు, పీట. కరుణ కలిగిన పీట, కనికరము కలిగిన పీట. ఆయన పేరులోనే కనికరము, జాలి, దయ, కరుణండి. అందుకే ఆ పీటకు పేరంటే కరుణాపీఠము. అంటే దేవుడు కూర్చుండే కుర్చీ. ఆ మందసం పైన కూర్చుంటాడట. అయితే ఆ కూర్చున్న కరుణాపీఠానికి 2 ఎడ్జులు ఉంటాయి కదండి. కోళ్ళకి ఏంటంటే 2 కెరూబులు ఉంటాయట. కెరూబులు అంటే ఎవరు? పరిశుద్ధ దేవదూతల్లో ప్రధానమైన దేవదూతలు వాళ్ళు. చూడండి, ఆ మాట కూడా మనకి ఇక్కడ కనబడుతుందంటే చూడండి. 17వ మాట చూద్దాం. 19 చూడండి. కరుణాపీఠమున ఆ 2 కొనల మీదన కెరూబులను దానితో ఏకఖండముగా చేయవలను. తర్వాత ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును
తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండవలనట్టండి. చూడండి ఆ తర్వాత 19 మాట చూడండి ఏముందో. ఈ కొన ఒక కిరువు అంట. తర్వాత ఆ కొనలో మరొక కిరువు ఉంటి ఏం చేయాలంటే ఆ కరుణాపీఠనంతా కనబడకుండా రెక్కలతో కప్పాలి. మీకు అర్థమవుతుందండి? 2 కెరూబులు. కరుణాపీఠం అంటే ఎవరిది చెప్పండి? ఇప్పుడు చెప్పుకున్నా, దేవుడు నివసించే కుర్చీ. అంటే దేవుడు కనిపించుకొని ఏం చేయాలంటే కెరూబులు కప్పేయాలి. అలా కప్పుతూ ఏం చేయాలంటే ఈ కొన ఆ కొన ఇలా ఎర్ర కప్పారు అనుకోండి, ఎంకప్ప కనబడదా? అందుకే ఏం చేయాలంటే ఈ 2 కెరూబులు ఏం చేయాలండి తిరుగుచున్నట్టు అటు ఇటు ఆ కొన ఈ కొన ఎందుకంటే అలా తిరుగుతూ ఉండాలి. మొత్తానికి ఆ దేవుని యొక్క ఆ కరుణాపీఠము కనిపించకూడదు. ఎవరికి? మనకి. ఇంకా కాస్త ఎందుకు వస్తే దీపస్తంభం ఉంటుంది తెలుసా? దీపస్తంభం అంటే ఏంటిది? ఒక విధంగా చెప్పాలంటే జ్వాల, అగ్ని. ఆ తర్వాత వచ్చేసరికి ఇదంతా పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి వాతావరణం అయితే బయటకు వచ్చేసరికి మామూలు పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం అయితే బయటకు వచ్చేసరికి పరిశుద్ధ స్థలం అక్కడ బలిపీఠం ఉంటుంది. అవునా? బలిపీఠం దాటిన తర్వాత ఆవరణం. ఈ ఆవరణలో నుంచి ఈ సమాజం ఆ లోపలికి వెళ్ళాలంటే ముందర మధ్యలో బలైపోవాలి, చచ్చి బతికినట్టుగా బలైపోవాలి. మళ్ళా ఆ తర్వాత వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆ దేవుని చూస్తారంటే కుదరదు. ఆ రక్తంతో వెళ్ళి అక్కడ సమర్పించుకొని పరిశుద్ధిగా అంటే మారు మనసు పొందినట్టుగా, అంటే మరొక జీవితాన్ని పొందినట్టుగా, చచ్చి బ్రతికినట్టుగా వెళ్ళి అక్కడ బలి అర్పించుకుంటే ఆయన సన్నిధిలో అప్పుడు ఆయన అక్కడి నుంచి మాట్లాడేవాడు. కింద చూడండి ఏమంటాడు? అలా కరుణాపీఠము కట్టి కెరూబులు అటు ఇటు తిరుగుతూ ఈ కొన ఆ కొన కూడా కెరూబులు పెట్టి మీరు ఇదంతా నిర్మించిన తర్వాత మోషే అప్పుడు నేనేం చేస్తానంటే చివరి మాట చూడండి, నీవు ఆ కరుణాపీఠం ఎత్తి ఆ మందస్సు మీద ఉంచవలను, నేను నీకు ఇచ్చు ఏంటమ్మా శాసనములను ఆ మందసములో ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నేను కూర్చుని శాసనములుగా మందసం మీద నుంచి 2 కెరూబుల మధ్యన ఇజ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును తెలియజేస్తాను. ఏమిటండి సమస్తమును? అంటే ఈ భూమి మీద నువ్వు ఎందుకు పుట్టావో, ఈ చూస్తున్న పక్షాదులు, ఈ ప్రకృతి సంపద, ఈ జీవకోటి మొత్తం ఇలా కలిగిందో, ఎందుకు కలిగిందో, ఈ ప్రకృతి అంతా ఏకఖండంతో ఎందుకు నడుస్తుందో, ఇవన్నీ కూడా నీకు ఈ సమస్తమును నా సంకల్పన ఉద్దేశాన్ని కూడా ఎక్కడ చెప్తాడట? ఆ కరుణాపేట మీద కూర్చుని ఇవన్నీ చేసి అప్పుడు నువ్వు అక్కడ రాగలిగితే, అంటే ఆవరణ నుంచి బలిపీఠం దగ్గరకు వచ్చి బలిని అర్పించిన తర్వాత నువ్వు శుద్ధీకరించుకుని ఆ దాటి అక్కడికి వచ్చి పైగా వచ్చి అంతవరకు వచ్చిన తర్వాత నువ్వు నాతో మాట్లాడతామంటే నన్ను చూస్తామంటే చూడబడ్డా. చూస్తానండి మోషే? చూస్తాను నేను అన్నాడు. నో ఛాన్స్ అన్నాడు. చూడడం. ఎందుకంటే కెరూబులు అట్టుగా ఉంటాయి, కెరూబులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, మొత్తం కనబడకుండా చేస్తాయి. కానీ నా వాయిస్ మాత్రమే వినబడుతుంది, స్వరం మాత్రమే వింటారు. దేవుని పిల్ల ఇంత చేస్తే సరే అంత అడ్డుగా దేవుడు ఆ ఆలయం నిర్మించుకున్నాడు. అది ఆలయం. ఈ ఆలయం ప్రారంభమైంది, నమూనా ప్రారంభమైంది ఎక్కడంటే ఆ మోషే ద్వారా అరణ్యులు ప్రారంభమైంది అనుకుంటున్నారు. కానీ ఆలయం ఆల్రెడీ ప్రారంభమైంది ఎక్కడ తెలుసండి? ఏదోల తోటలో ఆలయం ప్రారంభమైంది. తెలుసా? ఏదోల తోటలోనే దేవుని మందిరము నిర్మాణం అయిందండి. అక్కడ నిర్మాణమైంది. అసలు ఆ మందిరం నిర్మించాలని, ఆ మందిరంలో ఆయన ఉండాలని, ఆ మందిరంలో అతి పరిశుద్ధంగా ఒక స్థలాన్ని కట్టుకుని అక్కడ ఉండాలనే ఆశ కానీ కోరిక కానీ ఆయనకి లేదండి. ప్రారంభం నుంచి లేదు. ఆ స్థితి మనం తెచ్చాం ఆయనకి. చూడండి, ఈ 2 కెరూబులు ఈ కొన నుంచి ఆ కొనకి అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆ కెరూబులు అంటే దేవదూతలను పోలినటువంటి ఆ కెరూబులు అంటే అది ఆ నమూనాను చూపిస్తున్నాడు. ఆ నమూనాని ఆదికాండంలో చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి, 3వ అధ్యాయం ఆదికాండము.
3వ అధ్యాయము ఆదికాండం. ఆదికాండం 3వ అధ్యాయంలో 24వ మాట చూడండి. 23. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును చూడండి. ఏమంటాడండి? కాచులకు అటు ఇటు తిరుగుతున్న 2 ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. అంటే ఆయన దగ్గరికి రాకుండా ఏంటంటే ఖడ్గజ్వాలంట. ఆ ఖడ్గజ్వాలు కెరూబులు ఎదుగుతుంట అటు ఇటు తిరుగుతాయంట. అందుకంటే ఇక కరుణాపీఠం అంటే నా నివాసానికి కరుణాపీఠం ఆ కొన ఈ కొన కూడా 2 కరువులు కెరూబులు. ఎందుకంటే వాళ్ళని నన్ను కనబడకుండా లేకపోతే నా దగ్గరికి వాళ్ళు రాకుండా నన్ను చూడకుండా ఇగో ఈ కెరూబులు అడ్డుగా ఉంటాయి. ఎక్కడున్నాయండి? ఇక్కడ ఆదికాండంలోనే వచ్చేసి ఈ కెరూబులు ఆ దీపస్తంభానికి కొన్ని అగ్నిజ్వాలలో ఎక్కడున్నవి? ఆదికాండంలోనే. ఆదికాండం అంటే ఎక్కడది? ఏదోను తోట నుంచి పంపించేసాడ. మందిరం మోషే దగ్గరికి ప్రారంభమైందకుండా కానీ మందిరం ప్రారంభమైంది ఎక్కడి నుంచి అంటే ఏదైనా తోటలో సృష్టి ప్రారంభం, మందిరం ప్రారంభమైంది. అసలు మందిరం ప్రారంభమైన కారణం ఆయన కాదండి, మనము ఏంటంటే అక్కడ ఏమన్నాడు? ఆదామును వెళ్ళగొట్టిన మాట్లాడాడు అక్కడ. చూడండి ఏమన్నాడు అక్కడ? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎక్కడికి వెళ్ళగొట్టాడు? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎక్కడికి వెళ్ళగొట్టాడు? ఏదైనా తోట నుంచి. ఏదైనా తోటని మాత్రమే కాదు, జీవవృక్ష పోయి మార్గం నుంచి కూడా బయటకు తోసేసాడు. కారణం అది ఆయన తోయలేదండి. ఎవరు తోసారు? ఎవరైనా తోసారా? మనము చేసుకున్నదే. కరెక్ట్, మనం చేసుకున్నదే. అక్కడే మందిరం నిర్మాణం అయిపోయిందండి. మందిరం అడ్డుగోడలు వచ్చేసి అక్కడే దాన్ని పోలినటువంటిదే ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనం ఎలాగ తెరలేము. అక్కడ కూడా ఏదైనా తోటలో ఖడ్గజ్వాలలు కెరూబులు పోయినటువంటి ఆ బంగారు రేగులతో తాపుకున్నటువంటి కెరూబులు పెట్టాడు. అక్కడ పోలిక ఏమైంది? అంతకుముందు దేవుడు వాళ్ళకి ఎలా ఉందంటే చూడండి, మంచి మాట. ప్రతి చల్లపూట దేవుడితో మాట్లాడతానంటే చూడండి. 2వ అధ్యాయం ఆదికాండంలోనే 3వ అధ్యాయంలోనే ఆదికాండము 3వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. చల్లపూటను ఆదాము అతను భార్యను సంచరించుండగా తోటలో సంచరించినప్పుడు యెహోవా స్వరాన్ని విన్నారట. అంటే ప్రతి చల్లపూట ఎవరితో ఉన్నారండి వీళ్ళు? అప్పుడు ఆదాము దేవుని దగ్గర నుంచి వెళ్ళగొట్టినాడు. అంటే ఆ వెళ్ళగొట్టక ముందు ఎక్కడ ఉన్నాడు? దేవుని ఏదైనా తోట ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. ఏదైనా గోడ ఉందా? ఏదైనా కెరూబు ఉందా? ఏదైనా ఖడ్గజ్వాలు ఏదైనా పెట్టాడు అటు ఇటు తిరగడానికి? ఏమీ లేదు. దేవుడితో కలిసి తిరుగుతున్నారు, దేవుడితో ఆటపాడుతున్నారు, దేవుణ్ణి ప్రతిరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. భూజంతువులన్నీ సృష్టించిన తర్వాత ఆ జంతువులన్నీ కూడా ఏం పేరు పెడుతున్నాడు? దేవుడు అలా చూస్తున్నాడట. నాయనా నువ్వు పెట్టు పేరు, నేను చూస్తాను అని చెప్తుంటే ఆయన జ్ఞానాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. ఆదాము ఆ జంతువులు భూజంతువుల్లో ఇన్ని రకాల ఇంచుమించుగా 84 లక్షల జీవరాశులని ఇప్పటికి లెక్క. ఇన్ని జీవరాశులకి పేరు పెట్టున్నాడంటే ఆదాము అదంతా దగ్గర కొండి వీక్షిస్తున్నాడండి. ఎంత ఆనందపడుతున్నాడు దేవుడు. నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ బుద్ధిని, నీ పవిత్రతని, నీ నడకని, నీ ప్రవర్తనని అంతా కూడా చూస్తూ ఆనందపడి నీ పక్కనే ఉండి చూడడానికి ఆశపడుతున్న దేవుడు. నీతోటి నాతోటి పాటు ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు అండి. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టుకుని నేను ఇక్కడే ఉండిపోతాను, కెరూబులతో కప్పుకుంటూ నా దగ్గరికి రాకుండా మేము అంత దూరం ఇస్తారని అలాంటి దేవుడు కాదండి. ఆయన దేవుడు నీతో పాటు నాతో పాటు కలిసి ఉండేటువంటి దేవుడు. ఆయన ఉద్దేశం అదే. కానీ వెళ్ళగొట్టబడ్డారంటే ఆయన చేత, ఆయన కోరికతో వెళ్ళబడ్డాడు కాదండి, మన అవిధేయతతో బయటికి వెళ్ళిపోయామండి. ఏదేదో తోటలోనే ఆయన మందిరాన్ని కట్టేశారు మనుషులు. తెలుసండి, మందిరం కట్టేసి దేవా నువ్వు అక్కడే ఉండాలి. మేము ఇక్కడే ఉంటాం. ఎక్కడ ఉంటాం మనం? బయట. ఎందుకంటే ఇక్కడ మాకు ఎంత హ్యాపీగా ఉందో,
ఎంత విలాసంగా ఉందో, ఎందుకంటే నువ్వు దూరం ఉన్నావు కాబట్టి, నువ్వు చూడవు కాబట్టి. కానీ ఎంత బాగుందో, ఎంత బాగుంది, ఎంత బాగుంది, నరకములో వేదన పడేటంతగా బాగుంది. కానీ చూస్తూ ఉండలేకపోతున్నాడండి. బాధపడుతున్న దేవుడు, వేదన పడుతున్న దేవుడు. అక్కడ ఉండలేక పరుగున వచ్చి, ఇదిగో నేను వాళ్ళకన్నా మారిపోతాను తెప్పించి, కానీ నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ అని చెప్పి మనలో మనవాడిగా వచ్చినటువంటి ఆ మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ మాట. దేవుని పిల్లరా, ఆ మాటను వివరిస్తూ ఉన్నాడంటే చూడండి, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ మొదటి అధ్యాయము మొదటి మాట, హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి మాట ఏమని చూడండి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పూర్వకాలము మన పితరులతో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఏ విధంగా మాట్లాడాడు? ప్రత్యక్ష గుడాల మాట్లాడాడు. సువర్ణ దేవాలయ రాతి కట్టడం ద్వారా మాట్లాడాడు. సమాజ మందిరం కలిసిన తర్వాత సమాజ మందిరం నుంచి మాట్లాడాడు. ఆఖరికి తన భక్తులను, తన ప్రవక్తను పంపించి తన మాటలు వినిపించాడండి. ఎన్నో విధాలుగా తన స్వరమును వినిపించడానికి, తన మాటలు వినిపించి, తన గోడును వినిపించడానికి దేవదూతను వాడుకున్నాడు, పంచభూతాలను వాడుకున్నాడు, ప్రవక్తను వాడుకున్నాడు, భక్తులను వాడుకున్నాడు. ఆఖరికి ఎవ్వరు మాట వినలేదని చెప్పి ఆయనే తన కుమారుడిగా భూమి మీదకి వచ్చినాడండి. ఈ విషయం అర్థం కావట్లేదు మీకు? ఆయన అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు, అయితే మన మధ్యకి రావడానికి ఇష్టపడుతున్న దేవుడా? మరి ఏం అర్థమైంది ఈరోజు చెప్పండి? ఏం అర్థమవుతుంది? ఇంకా అతి పరిశుద్ధాలను కట్టి ఏంటి ఆ కెరువులు బట్టి అక్కడ ఉంచుతామా దేవుణ్ణి? మన అవిధేయతను ఇంకా అక్కడే కనపరుస్తామా? ఈరోజు చాలామంది చూడండి, అదంతా ఒకటే, ఇది కొంచెం హైట్లో కట్టారు. దీని ఏమంటారు మీకు? బల్పిట్. అంటే బల్పిట్ అని చెప్తూ మరొకటి ఏమంటారంటే పుల్పిట్. ఇంగ్లీష్ మంచి అక్షరం, పుల్పిట్ అంటుంది. ఇక్కడికి ఎవరు రాకూడదు, సేవకులు మాత్రమే ఇక్కడ ఉండాలి. వాళ్ళ దైవ సమానులు కాబట్టి, దైవ స్వరూపులు కాబట్టి. మీరందరూ పాపులు, ఇక్కడ పరిశుద్ధులు. ఏమో మరి ఎక్కితే చిక్కు నేను మారిపోద్దాము లైటింగ్. ఇప్పటికి కూడా చాలామంది సంఘంలో, చాలామంది జనామర్షులు ఉండి ఇదంటే ఎంత పవిత్రంగా ఇస్తారో, ఎంత పవిత్రంగా ఇస్తారు. కరెక్టే, నిజమే, పవిత్రతే. కానీ దాన్ని అలాగే మెయింటైన్ చేయడం దేవుని ఉద్దేశం కాదు. ఆకాశపు తెల్ల చింపుకుని బయటకు వచ్చేసిన దేవుడి కన్నా గొప్పవాడు ఇక్కడ సేవకుడు. మనుషుల్లో మనుషుగా, పాపుల్లో పాపిగా మారినటువంటి దేవుడితో గొప్పవాళ్ళే నేను సేవకుడు. చెప్పండి, ఎందుకు వస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకుంటే, ఆరాధిస్తే అర్థమవుతుంది. అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను సొంత వీధులలో, లేదంటే వీధులలో నేను పిల్లల గురిగి ఊదాను. స్వరాన్ని విన్నారా? మీరు విన్నారా? అవి విన్న తర్వాత నీ రొమ్మును కొట్టుకున్నారా? లేదంటే అది ఆనంద గీతం అయితే నాట్యమాడారా? వేదన గీతం అయితే రొమ్మును కొట్టుకున్నారా? మీకు ఎలా చెప్పాలి? ఏ స్వరంతో పట్టండి? దేవదూత స్వరం కావాలా? మానవుల స్వరం కావాలా? ప్రకృతి గోడు కావాలా? సముద్రపు అలలు కావాలా? ఈ ప్రకృతి తిరుగుతున్నటువంటి ఈ విశ్వరూపంలో కనబడుతున్నటువంటి ఈ ప్రత్యక్షత కావాలా? ఏదో చెప్పినా సరే మీరు అర్థమవుతుంది. ఎలా చెప్పాలి మీకు అని చెప్పి బాధపడుతున్నాడు. ఆకాశము ఏం చేస్తుందంట? ఆకాశము 19 వచ్చింది చూడండి, ఎంత బాగుంటుందో కీర్తనం. ఆకాశములు తన మహిమను వివరించుతున్నవి. చూడండి, నక్షత్రములు 19వ అధ్యాయం. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి. అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురిస్తుంది. ఎప్పటి నుంచో ఈ సృష్టి ప్రారంభం నుంచి కూడా అలా నివిరముగా పనిచేస్తున్నాను చెబుతున్నాయి దేవుడి గురించి. దేవుడి ఆలోచన, దేవునికి సంకల్పము, ఆయనకు ఆ ఉద్దేశం అంతా తెలియజేస్తూనే ఉన్నాయి. ఈ మూగ జీవులైనటువంటి ఈ ప్రకృతి మాట్లాడుతుంది, అంతరిక్షం మాట్లాడుతుంది. పగటికి పగలే బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతుంది. నా ఇజ్రాయేల్ పిల్లలకి తెలివి లేదంటే
వాటికి ఏంటంటే వాటికి భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. మోగ జీవులుగా తమ గోడుని వినిపిస్తుంటే నా ఇజ్రాయేల్ పిల్లలకు తెలియదయ్యా అని అడుగుతుండండి. నేను పిల్లలు ఊదాను, సితార వాయించాను, కానీ అది సితార వాడితే ఆనంద నాట్యం లేదు. పిల్లలు కూడా ఊదినప్పుడు బాధపడలేదు, రొమ్ము కొట్టుకోలేదు. వీళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అంటే నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. నువ్వు పరిశుద్ధుడివి, పవిత్రుడివి, ఎప్పుడు చూసినా ఆరాధన గీతలు పాడుతూ నువ్వు మహోన్నతుడివి, అతి పరిశుద్ధుడివి, దేవా దేవా మేము పాపులు అని పాటలు పాడుకుంటూ ఆయన అక్కడే ఉంచుతున్నాం. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడే ఉంటాం. మన ప్లేస్ బాగుంది, అవునా? మనకు హ్యాపీగా ఉంది. నువ్వున్న ప్లేసు అది వ్యాధకరమైన ప్లేసే, పాపంతో కూడుకున్న ప్లేసే, నీకు ఆనందం ఉండొచ్చు. కానీ ఆయన ఉన్న ప్లేస్ పరిశుద్ధమైన స్థలమే సరే, కానీ ఆయనకు ఆనందం లేదండి, తెలుసండి. ఆయన దించబడుతున్న సరే కానీ ఆయనకు ఆనందం లేదు. దేవుని పిల్లరా, ఆయనకు ఆనందం లేదండి. అందుకే ఆకాశాన్ని చీల్చుకుని పరమసింహాసాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మనతో పాడివాడిగా, మనలో మనవాడిగా మారిపోయాడు. వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడు అంటే చక్కగా మీలాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు అక్కడే ఉండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, నేను మీతో పాటు వచ్చి ఆ ఎంజాయ్ చూద్దానని వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? మరి ఇది మంచిది కాదురా, ఇది మంచిది కాదు నాయన, ఇది మంచిది కాదమ్మా, కాదు. ఇక్కడే ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో మీకు తెలియట్లేదు. అది ఎంత వ్యాధకరమైన దినమో, ఆ వ్యాధకరమైన చోటు స్థలమో మీకు అర్థం కావట్లేదని చెప్పడానికి ఆయన వచ్చాడు. ఆ మధ్య గోడను, అంటే మనము కట్టినటువంటి మందిరాన్ని, మనం కట్టినటువంటి గోడను విడగొట్టడానికి వచ్చాడండి. ఆయన విడగొట్టడానికి వచ్చాడు. ఒకనాడు ఏదో తోటలో ఉన్నటువంటి వాతావరణం, ఒకనాడు ఏదైనా తోట ఉన్నటువంటి ఆ కలిసిమెలిసి దేవుడు మనుషులతో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మరలా రూపొందించడానికి ఆయన వచ్చాడు. రావడానికి ముందుగా తన ప్రవక్తలు పంపించాడంట, భక్తులు పంపించాడంట. నానా విధాలుగా ఆయనకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా రేగించుకుని చెప్పినా సరే, కానీ ఎప్పటికీ కూడా అర్థం కాలేదు. కుమారుడు వచ్చేసరికి అర్థం కాలేదు. దేవుని పిల్లరా చూడండి, ఇదే మాటని పిల్లల గురించి ఊదారు, కానీ మీకు వినలైత్రి. తర్వాత మీరు ఆనంద స్వరం ఇచ్చినప్పుడు కూడా మీరు నాట్యం ఆడరైతిరి. ఈ తరం వారిని ఏ విధంగా పోల్చగలను, ఏ విధంగా పోల్చగలను అని 7వ అధ్యాయం మాట్లాడుతున్న చూడండి. 7వ అధ్యాయం లూకాసు వార్త 20:30 వచ్చిన చూడండి. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరి. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చాలి? ఈ తరం మనుషులను దేనితో పోల్చాలి? ఎప్పటి నుంచి చూస్తున్నాడు? ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు సువార్త ప్రారంభించి 3.5 సంవత్సరాలు అనుకుంటారా? ఆ 3.5 సంవత్సరాలను చూశాడంటాడా? లేదా అతను జీవించినటువంటి 33 సంవత్సరాలు చూశాడంట? కాదు. ఆదాము దగ్గర నుంచి గెంటి వేయబడిన దగ్గర నుంచి చూస్తున్నాడు. చూస్తూ తరాలు మారుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాలు లేదు, కానీ మనుషుల్లో మార్పు లేదు. పెరిగిపోతుంది పాపం, పెట్టిపోతుంది పాపం. విలాసంతో జీవితానికి ఇంకా రకరకాల నమూనాలు తెచ్చేసుకుంటున్నారు. కొత్త పరికరాలు, కొత్త టెక్నాలజీ తెచ్చుకుని ఇంకా సుఖించడానికి, ఇంకా ఆనందించడానికి చూస్తున్నారు తప్పించి, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకున్న రీతిలో ఎవరున్నా చెప్పండి, ఏ క్రైస్తవుడు ఉన్నాడు, ఏ సేవకుడు ఉన్నాడు చెప్పండి. దేవుని ఈ మాటను మాట్లాడుతూ ముందుగానే ప్రవచన రూపంగా జ్ఞానాన్ని సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాట 2వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. జ్ఞాని సొలొమోను ముందుగానే తెలియజేయండి మాట గురించి తన ఉద్దేశాన్ని ముందరగా మనం తెలియజేస్తూ 2వ అధ్యాయము 20వ మాటలు చూద్దాం. మొదటి అధ్యాయము 20వ మాట. సామెతలు చూడండి. జ్ఞానము వీధులలో కేకలో వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నదా. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలో పట్టణములను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా
మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు, ఉండకూడదు. ఉండగలుగుతారు. పిల్లలు ఊదాను, సితార వాయించాను, ఈ నాట్యం ఆడలేదు, రొమ్ము కొట్టుకుని వారు ఆయన మాట్లాడుతున్న మాటకి ఈ మాట ఒకటే అర్థమండి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాసిన మాటనే సరే, కానీ అప్పటికే పరిస్థితి అలాగే ఉంది, ఇప్పటికీ ఆ పరిస్థితి అలాగే ఉంది. మాట్లాడుతున్నాడు. జ్ఞానము అనగా దేవుడు. ఆ శాసనాలు కలిగినటువంటి పలకను ఆ మందసాని మీద నేను కూర్చుంటాను. ఆ మందసానికి మారుపేరు ఏంటంటే దేవుని జ్ఞానం, దేవుని మాటలు. అక్కడ నుంచి ఇజ్రాయేల్కి సమస్తాన్ని తెలియజేస్తాను. సృష్టి ప్రారంభం నుంచి చివరి వరకు, ఈ ముగింపు వరకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏ మార్పు చెందుతాయో ఇవన్నీ కూడా తెలియజేస్తాను. అక్కడి నుంచి నేను మాట్లాడుతానయ్యా. అలాంటి ఒక రూపాన్ని నాకు కట్టు అన్నాడు. కట్టిన దాన్ని కట్టినట్టుగానే ఇప్పటికీ అలాగే ఉంచుతున్నాం ఆయన్ని. అక్కడి నుంచే వెంటనే తప్పించి, కానీ ఆయన మన దగ్గరికి తీర్చుకునేటువంటి మనసు కానీ, ఆ మాటలను, ఆ జ్ఞానాన్ని మన హృదయం తెచ్చుకునేటువంటి తలంపులు కానీ ఎవరికి లేవండి. ఆయనగా గుర్తించేటువంటి మనుషులు, బిడ్డలు తన బిడ్డలే లేరండి. ఆ మాటకి నిజంగా ఆ 4 మాటలు చూస్తారండి. ఈరోజు మానవాళి కదా, దేవుని పెట్టిన క్రైస్తవులు మనకి సిగ్గేయాలండి, సిగ్గేయాలి. ఆయన మన దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో తనకు తానుగానే కెరూబులను లేకపోతే ఖడ్గజ్వాలను పెట్టుకుని అతి పరిశుద్ధ స్థలం కట్టుకుని అక్కడ ఉండిపోతాడు కదా, రానానికి చోటు లేక, ఆయన వచ్చి మీ దగ్గర ఉండలేక, ఆ ఉండి తన విషయాన్ని గోడి వినిపించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఏమండి, ఆ దేవుణ్ణి నిజంగా ఆ మాటలు ఈ సమాజంలోకి వచ్చి తెగించుకొని, ఆ గోడను తెంచుకొని విడగొట్టుకుని వచ్చి తనే మానవ దారికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మనం వినట్లేటువంటి మాటలు, గ్రహించట్లే చూడండి. దాని ముందరగానే ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు జ్ఞానేశ్వరులు. ఏమిటండి ఆ జ్ఞానము అంటే ఆ దేవుని శాసనాలు, లేదా ధర్మశాస్త్రము, అది దేవుని వాక్యము ఎలా వచ్చిందంట? సంత వీధుల్లో కేకలు వేస్తుందండి. సంత వీధుల్లో కేకలు వేస్తుందండి. ఏమండి, సంత వీధుల్లో మాట్లాడే కూడా దేవుడు? చెప్పండి. మన బజార్లో, మన మార్కెట్లో మాట్లాడే కూడా దేవుడు? మార్కెట్లో మనలా ఆవరాగా తిరిగేవాడా దేవుడు? కాదు. కానీ తిరుగుతాను అన్నాడండి. ఎవరి కోసం? నీ కోసం. తర్వాత ఎక్కడంట? జ్ఞానము కేకలు వేస్తుంది సంత వీధుల్లో, బిగ్గరగా పలుకుతుంది. తర్వాత అంట గొప్ప సందడి గల చోట ప్రకటన చేసిన. గొప్ప సందడి ఎక్కడ ఉంటాయి చెప్పండి? అబ్బబ్బో అబ్బబ్బో ఎక్కడ ఉంటాయి చెప్పండి? క్యాబే డాన్స్లు, లేకపోతే క్లబ్బులు ఎక్కడ ఉంటాయి? గొప్ప సందడి ఎక్కడ ఉంటాయి మనకి? పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు, పెళ్లికి ఇచ్చుకుంటూ, పెళ్లి చేసుకునొచ్చు, సుఖించు, ఏమి తిరుగుదామా, ఏం తాగుదామా అని సుఖిస్తూ, ఆడుతూ, పాడుతూ లేచారంట ఆడడానికి. విందు, గొప్ప విందు, గొప్ప విందు చేస్తున్నారు. చలాగా ఆటలు పాటలు పాడుతూ మత్తులై మైమర్చిపోయిన సందర్భంలో గొప్ప సందడి చేస్తూ డ్రమ్స్, డీజే, కొట్టు అని ఇలాంటి సందడి చేసుకున్న జనంలో దేవుడు వాక్యం సెలవిస్తుందేమనగా అన్నాడండి. అక్కడికి వచ్చి అంటున్నాడు లేదా? ఆ మాట అదే అర్థం. గొప్ప సందడిగా ప్లేస్లో కూడా వచ్చి ఆయన ప్రకటన చేస్తాడు. ఎందుకంటే ఒరే నాయన, ఈ సందడిలో ఏ పెను తుఫాను వచ్చినా నువ్వు పోయేది ఎక్కడికి తెలుసా? అధోపాతాలానికి నిత్య వేదనకు పోతానైనా అని అక్కడికి వచ్చి ఇదిగో దేవుని మాట వినాయన, ఎన్నాళ్ళు నా మాటలు వినకుండా జ్ఞానం లేకపోయే మీరు ఉండకూడదురు అన్నాడా? ఎన్నాళ్ళు నా మాటలు పెడచెవులు పెడుతూ ఉండకూడదురు. మీ హృదయంలో కొవ్వింది. చూస్తాను తప్పించి కానరారు, వింటాను తప్పించి కానీ గ్రహించలేరు. మీ హృదయం కొవ్వింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తానయ్యా. మీరు సంతలో ఉన్నారా? అక్కడికి వస్తాను. మీరు విందులు చేసుకుంటారా? అక్కడికి వస్తాను. తర్వాత పురద్వారములు అంటే మీ ఊరు పొలిమేరలో ఏదో కట్టుకుని అక్కడ సాగిలి పడిపోతున్నారు చూడండి. ఇంటింటికి, గ్రామాలకి పొలిమేరలు ఉంటాయి, పురద్వారములు. అవునా తెలుసా? ఆ పొలిమేరల దగ్గర ఏదో ఉంటుంది తెలుసా మీకు? ఏమంటారు? దాటితే చాలు ముద్దులు, దానిలోనే ఫ్లైయింగ్ కిస్లు. అవునా కదా? ఏంటది? దేవుడు కానీ దేవత కానీ అలాంటి ఆరాధనలో దేవుడిగా చేసినట్టుగా మనం చేస్తూ ఉంటాం.
అన్య ఆరాధన. ఆ పురద్వారంలో మీరు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు తెలుసండి. ఈ హైందవ సనాతన ధర్మంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి ఈ ఆచారాలు కూడా ఎక్కడ తెలిసిన ఊరి పొలిమేరలో ఉంటాయి ఈ గుళ్ళు అయ్యి. అక్కడికి వెళ్ళి ఇష్టానుసారమైన జాతరలు, ఇష్టానుసారమైన అభ్యంగ స్నానాలు, ఆ స్నానాల్లో మనం చేస్తున్న విందులు, వినోదాలు, అక్కడ చేసినటువంటి మహా తుచ్చమైన కార్యక్రమాలు. అవునా? కొన్ని రాత్రులు ఉంటాయి, కొన్ని ప్రదర్శనలు ఉంటాయి. తెలుసా మీకు? అబ్బాబ్బాబ్బా, అలా చేస్తున్నప్పుడు ఆయన ఉండలేకపోతున్నాడు. కెరూబుల మధ్యన కూర్చుని, కరుణాపీఠ మీద కూర్చుని ఆనందంతో దేవదూతలతో గాఢ ప్రతికారాలు చేస్తున్నటువంటి దేవుడు అక్కడ ఉండలేను బాబు అని చెప్పి ఆ ఊరి పురద్వారం దగ్గరికి వచ్చాట. అక్కడ కూడా నాయనా నా మాటలు వింటావా, నా మాటలు వింటావా? ఎన్నాళ్ళు ఈ జ్ఞానం లేకుండా ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తావు? ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావు? ఎన్నాళ్ళు నన్ను ఇక్కడ బంధించి ఇక్కడ ఉండమంటావు? ఆయన వినునాయన అడుగుతున్నట్టండి. జ్ఞానం కేకలు వేస్తున్నట్టు దేవుని పిల్ల కేకలు వేస్తుందంట. పురద్వారాల్లో సందడి చేస్తున్న చోట్లకు వచ్చి, లేదా నీ యొక్క ప్రాంతాల్లోకి వచ్చి, సంతల్లోకి వచ్చి, ఎందుకంటే సందడి ఎక్కడ ఉంటారో, ఎక్కడైతే అడవులు ఉంటుందో మార్కెట్లోనే ఎక్కువ సందడి ఉంటుంది. అవునా కదా? సంత వీధుల్లో ఇకపోతే విందులు చేసుకున్నటువంటి సభలో ఉంటుంది ఎక్కువగా మీకు. ఆ విందులు వినోదం చేసుకున్నటువంటి ఆ ప్రాంగణం కూడా పార్టీ జరుగుతున్న దగ్గర అక్కడ విందులు జరుగుతాయి. అక్కడ లేదంటే పురద్వారంలో జాతర జరుగుతాయి. అక్కడికి వెళ్ళిపోయి కేకలు వేస్తారండి. ఎందుకంటే ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు. అసలు నేను ఏమనుకుంటున్నారు మీరు? నన్ను అక్కడే పెట్టి అక్కడ ఉంచి నన్ను ఆరాధన చేసేటువంటి దేవుడు అనుకుంటారా? కాదు కానీ మీతో ఉంటాను, మీ అందరితో ఉంటాను, నేను అందరితో కలిసి ఉంటాను అని తన గోడని వినిపిస్తుంటే ఎన్నాళ్ళు పట్టక ఉంటారు అంటే ఎన్నాళ్ళు పట్టక ఉంటారు. పూర్వకాలం తన పితరులతో, తన ప్రవక్త ద్వారా నానా విధాలుగా దేవదూతల ద్వారా, ప్రకృతి ద్వారా మాట్లాడిన దేవుడు ఈ యుగమున అంతమంది కుమారుడు, ఆకాశాన్ని చీల్చుకుని వచ్చిన కుమారుడు ఈ మధ్యకి వచ్చేసింది కదా కుమారుడు. కనీసం ఆయన మాటలను వింటున్నారా? ఆయన మాటలు పట్టించుకున్నారా మీరు? ఇంకెలా అంటుండండి దేవుని పిల్ల. ఏం అర్థమైంది ఈరోజు మనకి సమాజానికి చెప్పండి. 2 కొరింథీ పత్రిక చూడండి ఆయన మాట. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ మాట. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ మాటలో ఆయన మాట్లాడుతూ ఆయన ఉద్దేశం కూడా చెప్తున్నట్టున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరట? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ రాతి గోడలు వద్దు నాకు, ఆ కెరూబుల మధ్య నాకు వద్దు, ఆ బంగారు కరుణాపీఠం మీద నేను కూర్చోను, లేకపోతే అది పరిశుద్ధ స్థలం అని చెప్పి నాకు ఒక అడ్డు తెరవేసి అక్కడే కూర్చోబెట్టకండి. నన్ను ఆకాశానికి విసిరేసి ఆకాశం మీద ఉండినాయని చెప్పి అక్కడ పెట్టకండి. నేను ఎక్కడ ఉంటానంటే మీ మధ్య మనతో, మనందరితో ఉన్న దేవుడు అండి, మనందరితో కలిసి ఉంటున్న దేవుడు అండి. అందుకే నేను మీలో ఉంటాను, మీతో పాటు ఉండాలని ఆశపడుతున్న దేవుడు. కానీ ఆయన ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆయనతో పరిశుద్ధంగా ఉండాలి. ఆయనతో పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ప్రభు పాదర్శనకి రావాలి. ఆయన మాట ప్రకారం మన జీవితాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే ఆయన మనతో ఉంటాం, ఆయన మనతోటి మనం ఆయనతో ఉంటే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం తెలుసండి. అబ్బో ఈ భూమి మీద ఎన్ని పాడిన ఆ పాటలు అనేటువంటి ఆనందం అక్కడ ఉంటుంది. అది అర్థం కాక ఈరోజు ఏదో తుచ్చమైన క్షణికాలంలో ఆనందాలకి, క్షణికాలంలో సంతోషాలకి ఎంతలో కారణం అంతలో మాయమైపోయి ఈ యొక్క ఆనందాలకి మనిషి లోబడిపోతాడు తప్పించి. కానీ దేవుని పిల్లరా, దేవుని ఉద్దేశాలు అర్థం కావట్లేదు. ఏమంటారు చూడండి, మీరు దేవుని ఆలయమని ఉండాలని మనకు తెలియదా అని చెబుతూ తర్వాత అందుకు దేవుడు ఇలాగ చెబుతున్నాడట. ఏమని? నేను వారిలో నివసించి వారితో సంచరిస్తాను. మనతో పాటు ఉంటానండి ఆయన ఉద్దేశం అదండి. మోషే ఇదిగోండి సమస్తాన్ని, నా ఉద్దేశాన్ని, నా మనసులో కోరికని నీకు చెబుతాను, అక్కడికి వచ్చి ఈ విధంగా తయారు చేయి. ఇది తాత్కాలికమే. ఈ కరుణాపీఠమే కానీ, పరిశుద్ధ స్థలం కానీ, ఈ కెరూబులు అడ్డుగా పెట్టుకుంది కానీ ఇది తాత్కాలికమే. కానీ నేను ఇక్కడ ఉండిపోయేవాడిని కాదు. కానీ అలా ఉండిపోయే పరిస్థితి మీరు తెచ్చారు కాబట్టి నువ్వు వచ్చి నిన్ను పరిశుద్ధపరుచుకుని నా దగ్గరికి వచ్చి ఈ మాటని తెలియచేయ మోషే. అక్కడి నుంచి ఈ జనాంగానికి, ఇజ్రాయెల్ సమాజానికి, సమస్తానికి నేను తెలియజేస్తాను అన్నాడు. అలా తెలియజేస్తున్న దేవుడు తర్వాత ఏకంగా విన్నటువంటి ఈ జనాంగానికి ఆఖరికి తానే స్వయంగా వచ్చి తన మాటలు తెలియజేసిన సరే కానీ ఆయన మాటలు పెడచికొని పెట్టిన జనాంగానికి మాట్లాడుతున్నాడు. మీరు చూచుట మట్టుకే చూస్తారు. ఎందుకంటే పరలోక రాజ్య మర్మాలు మీకు తెలియబడ్డాయి, మీకే అనుగ్రహించబడ్డాయని నేను ఆశతో వస్తే
మీరు వినుబట్టుకు వింటున్నారు తప్పించి కానీ, చూసిన బట్టుకు చూస్తారు తప్పించి కానీ, అది కానరాని గ్రహింపలేని జనంగా మిగిలిపోరయ్యా. ఇదా మీ విశ్వాసం, ఇదా మీ భక్తి అని ఆయన గోజాడుతున్నట్టు ఉంటుందా? ఏమర్థమైంది ఇది సమాజానికి? గమనించండి. ఇంకా ఆయన అంతలో ఉంచుతామా? ఏదో తోటలో అక్కడ ప్రారంభమైన దేవాలయం, ఆ దేవాలయం ఆ రోజు ఆ కెరూబులను ఆ రోజే ఆ కట్టుకొచ్చామని పెట్టేది తెప్పించి కానీ, అది మన అవిధేయత వలన, ఆదాము అవ్వల అవిధేయత వలన ఆ అడ్డుగడ వచ్చే తెప్పించి కానీ, అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా ఆదాము అవ్వడం తయారు ఏంటంటే వారితో పాటు నివాసం ఉన్నారు, ఆయనతో పాటు చలించారు, ఆయనతో పాటు సహవాసం చేశారు, చక్కగా ప్రతి చల్లపూట ఆనందించేవారు. అలాంటి వాతావరణం మనలో రావాలని, ఆ వాతావరణంలో ఆయనతో పాటు మనం అందరం కలిసి ఉండాలని, ఆ నిత్య లోకాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఎన్నాళ్ళు పెడచెవులు పెట్టి వరకు ఉంటాం. గమనించండి. తలొక్కుతున్నామా? కుమారుడు ద్వారా నిత్య జీవం పొందడానికి తానే మనిషిగా మారిపోయి వచ్చేటండి. ఇప్పటికైనా మన మాటలు, ఆయన మాటలు వినకపోతే మన పరిస్థితి అధోగతి అండి. గమనించండి. ఎవడైనా నా మాటలు వినకపోయిన వల్ల వాడు నశించిపోతాడనండి. నశించగా నిత్యజీవం పొందినాడు. ఒకవేళ ఆయన దగ్గరికి రాకపోతే నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించబడిన ఆయన మనం స్వీకరించకపోతే ఆ నాశనం తథ్యం. కాబట్టి గమనించండి. పూర్వకాలం పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు, నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ యుగములు అంతమందు క్రీస్తు ద్వారా, దేవుని ద్వారా ఆఖరికి నువ్వు ఎక్కడ ఉంటే, ఏ సందులో ఉంటే, ఏ గదిలో ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఎలాంటి నీచమైన స్థితిలో ఉంటే అక్కడికి వచ్చి కూడా వాక్యం వినబడుతుందో లేదు చెప్పండి. వినబడుతుందో చెప్పండి. ఏదో దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నావు, యూట్యూబ్ ఆడియో తక్కువ ఏమొచ్చిందంటే వాక్యం వచ్చింది. మనసు ఏమి పద్ధతి అలా నీరు సరిపోద్ది. అవునా కదా? ఆ పరిస్థితి అనుభవించారు కదా చెప్పండి. ఎక్కడో ఉన్నారు, ఏదో దుర్మార్గమైన పని చేస్తారు, లేదా ఏదో అవిధేయమైన పని చేస్తారు. అలాంటి టైంలో చక్కగా సడన్గానే వాక్యం వినిపించింది. ఏమైపోద్ది ఈ పరిస్థితి? గమనించండి. రాడా దేవుడు? చూడడా దేవుడు? మాట్లాడా దేవుడు? చెప్పండి. మాట్లాడుతున్నాడు. నువ్వు సంత వీధుల్లో ఉన్నావా, సందు గొంతుల్లో ఉన్నావా, లేకపోతే హడవడి చెబుతున్న పార్టీలో ఉన్నావా, లేకపోతే పురద్వారం దగ్గర ఏదో నీచమైన కార్యక్రమాలు చేస్తున్నావా, పొలిమేరు దగ్గర మాట్లాడతాడు. ఎన్నాళ్ళు నానిచి తప్పించుకుంటావు. దేవుని పిల్లరా, సమస్తము చూచున్న దేవుడు ఆయన అక్కడే ఉంచకండి. ఆయన మన మధ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆస్వాదించేమా, కోరుకున్నామా, మనతో పాటు నివాసం ఉండడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపాటు మనలో ఉందా? గమనించండి. లేకపోతే ఈ రోజు నుంచే మనం ఆయన మాటలను స్వీకరించి, ఆయన మన హృదయాలను స్వీకరించి, దేవాలయంలో ఉంటాడు, మేము బయట ఉంటాం అనుకోకుండా ఆ దేవాలయం నేనే కాకూడదా, ఆ దేవాలయం నేనైతే నాలోనే ఉండకూడదా అన్నట్టుగా అలా శుద్ధ మనసు మనం గ్రహించగలిగితే దేవుడు మనతో పాటు నాకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అట్టి మనసు మీరు అందరూ ధరించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. మహిమలు తండ్రి, కృప కలిగిన విలువైన మీ కృపను బట్టి మీ అనాది సంకల్పం, ఈ సృష్టి రహస్యం తండ్రి, మీ పిల్లలుగా మాతో పాటు మీరు ఉండాలని మీ ఆశ, మీ సంకల్పం తండ్రి. అది ఏదైనా తోటలోనే ప్రారంభించేది కాదు, కానీ మా పితరులు తండ్రి వాళ్ళ అవిధేయత వల్ల తండ్రి ఆ రోజే మీకు దేవాలయం కట్టేసాం తండ్రి. మీరు దూరంగా పెట్టేసుకున్నాం ఆయన. అది మా అవిధేయత తండ్రి, మా అతిక్రమం ప్రభు. కానీ దాన్ని దాటి కూడా తండ్రి మీరు వస్తున్నారు ప్రభు, మాతో మాట్లాడుతున్నారు అనేక విధాలుగా, అనేక సందర్భాలుగా మాతో ప్రతిదినం మాట్లాడుతున్నారు తండ్రి. అయినా సరే మేము గ్రహించలేట్లేదు ఆయన. నేను అక్కడే ఉంచుతున్నాం తండ్రి, మేము ఇక్కడే ఉండిపోతున్నాం ప్రభు. కానీ మీరు అక్కడ ఉండలేకపోతున్న విషయాన్ని మేము ఏ రోజు గ్రహించాలి తండ్రి? వర్గాలుగా విభేదాలు సృష్టించుకుంటూ స్వార్థ ప్రయోజనాలతో, లేదంటే ఈ లోకపు ఆశలతో, లోకపు కోరికలతో, ఈ తుచ్చమైన నీచమైన కార్యక్రమాలతో తండ్రి మీ దగ్గరికి రాలేకపోతున్నాము తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు మా మధ్యకి రండి అయ్యా. మీరు మాతో పాటు ఉండండి. మీరు మాతో పాటు ఉంటే మాకు ఎంత ఆనందమైన విషయాన్ని, మీ మనసులోని ఉద్దేశాలు తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. విన్న మాట ప్రకారం ప్రతి బిడ్డని స్థిరపరిచింది, అంటే రీతిగా బలపరిచి మీకు నమ్మకమైన బిడ్డగా, నీకు నివాసమైనటువంటి నిత్యమైన ఆలయాలుగా వాళ్ళు మార్చి ఇదే మహిమ పొందుకున్నాం.
యేసునామని ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.